గడిచిన సంవత్సర కాలంలో మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో సుమారు 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రామవర్దేవ్ తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎంటికి సంబంధించిన వివరాలను వైద్యులు వివరించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో బోన్ మ్యారో చికిత్సను తమ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. బోన్ మ్యారోలో ఉన్న అరుదైన వ్యాధులకు సైతం తమ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బిఎంటిపై ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ అతి తక్కువ ధరకు అందిస్తున్న వైద్యాన్ని వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దేశీయ నైపుణ్యంతో ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలిపారు. విశాఖలో ప్రపంచ స్థాయి రక్త క్యాన్సర్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రి అందిస్తున్న సేవలు కొనియాడబడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటుగా క్లినికల్ హిమటాలజీ వైద్యురాలు సాహిత్య, అనస్థీసియా డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సో అదొక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి, లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాంటివి ఏమి ఉండవు. ఈ ప్రాసెస్కి ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అంటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్కిను కొన్ని బినైన్ కండిషన్స్కి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి. అంటే క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్రాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం మనం. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే ఏదైనా హెమటలాజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే, సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము, లేదంటే హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్ళిపోవడము లాంటివి జరుగుతాయి. ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు, ఈజ్ అ లీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆవిడ సిఎంసి వెల్లూరులో ట్రైన్ అయ్యి వచ్చారు. అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో హెమటాలజీ ప్లస్ హెమటలాజికల్ క్యాన్సర్స్లో డిఎం చేసి వచ్చారు. అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్. సో వెరీ గుడ్ స్టాఫ్, అంటే మన మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నారు మనకి. అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నర్సెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మేము స్పెసిఫిక్గా సిఎంసి వెల్లూరు పంపించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకొచ్చాం. అందుకని మనకు అవుట్కమ్స్ చాలా బాగుండడం జరుగుతుంది అన్నమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనకి ఈ లేటెస్ట్ ప్రొసీజర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఉందో, దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే ఉంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రూమ్స్, అంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్, హెపా ఫిల్టర్స్తో పాటు వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడే అవైలబుల్ ఉన్నారు. అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. సో ఎవరికైనా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, అది తక్కువలో చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ముంబైలో చేసినట్టయితే దగ్గర 20 లక్షలు 25 లక్షలు అవుతాయి. మీరు వినే ఉంటారు దాని గురించి. మేము ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 10 లక్షలకి మ్యాక్సిమం 15 lakhsకి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఎంతగా ఆల్మోస్ట్ దగ్గర హాఫ్ రేట్. సేమ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హైదరాబాద్లో చేయించుకుంటే 20 నుంచి 25 లక్షలు అవుతుంది. అదే మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ చేయించుకోగలిగితే 10 to 15 lakhs. అప్పుడు ఎవరికైనా ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉంటే అందులో వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. మనకి తెలియకపోయినా చాలా మంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో జెనెటిక్ ప్రాబ్లం ఒకసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు, జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడాలి. లైక్ థాలసీమియా అనుకోండి, సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్టియోపెట్రోసిస్, గాషెస్ డిసీజ్, వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు. సో 20-30 years ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి. అలా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే 50 to 70% ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మెయిన్గా సికిల్ సెల్ ఎనిమియాస్, థాలసీమియాస్, మెటబాలిక్ డిజార్డర్స్,
ఏప్లాస్టిక్ ఎనీమియాస్, ఇవన్నీ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బ్రతకరు. అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ 70 years 80 years వరకు నార్మల్గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని, క్రానిక్ లుకీమియాస్ కొన్నిట్లోని, లింఫోమాస్ అంటారు పిక్కల క్యాన్సర్స్, వీటిల్లోని హై రిస్క్ కేసెస్లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అపోహ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు, బోన్ మ్యారో తీసేస్తారు అనేది. అలాంటిది ఏం కాదు. అందరూ రక్త డొనేషన్ వినే ఉంటారు కదా, బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా, ఇది కూడా అదే ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలామంది 2-3 సార్లు డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది డోనర్స్కి అబ్సల్యూట్లీ సేఫ్, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ అలా ఇవ్వడం వల్ల రిసిపియన్స్ అంటే స్టెమ్ సెల్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది.